మేడం జై హో పత్రిజీ. జై హో పత్రిజీ. ఆత్మ బంధువులందరికీ ప్రణామాలు. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. ఈరోజు పిరమిడ్ మాస్టర్స్ టీవీ ద్వారా విశ్వాన్నంతటినీ తనలో నింపుకుని విశ్వ నియమాల గురించి మనకి తెలియజేయడానికి వచ్చారు విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు. చిన్న వయసులోనే అన్వేషణ అనేటటువంటి బుక్ని వీరు రచించడం జరిగింది. జీవిత సార్థకత అంటే ఏంటనే తపన చిన్నతనంలోనే వీరికి జరిగింది. ఆ క్రమంలోనే తన నిరంతర ధ్యాన సాధన చేస్తూ విశ్వంతో అనుసంధానమవుతూ అనుభవపూర్వకంగా ఎన్నో అనుభూతుల్ని పొందారు మన మేడం నిర్మల గారు. అంతటి మహనీయురాల్ని మనం సాదరంగా స్వాగతిద్దాం మాస్టర్స్. సమయభావం వల్ల చాలా క్లుప్తంగా చెప్పాల్సి వస్తుంది మేడం గురించి, క్షమించండి. నమస్తే మేడం. థ్యాంక్ యూ. మేమెంతో కుతూహలంతో ఎదురు చూస్తున్నాం మీరేం చెప్తారా అని. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే. హలో. ఓకే మేడం. ఓకే ఉంది, వాయిస్ ఓకే ఉంది మేడం. ఓకేనా? ఓకే మేడం. రికార్డ్ అవుతుందా నాన్న? రికార్డ్ పెట్టేసాను మేడం, రికార్డింగ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు వినిపిస్తుందండి? హలో అనండి. ఓకే మేడం. ఓకే, సూపర్. విశ్వ నియమాలు అనే దాన్ని నిజంగా నాకు తెలియదు. విశ్వము, ఈ విశ్వ నియమాలు అది. కానీ మా అమ్మమ్మ చిన్నప్పుడు వేమన పద్యాలు, సుమతి శతకం పద్యాలు అన్ని చదువుతూ ఉండేది. ఏంటి ముసలాం ఎప్పుడు నిద్రపోకుండా ఈ పద్యాలన్నీ చదువుతుంది అనేవాళ్ళు. తర్వాత మేము పుస్తకాలు చాలా చదివేవాళ్ళం అప్పుడు. చాలా పుస్తకాలంటే ఇంటి నిండా లైబ్రరీనే ఉండేదన్నమాట. అన్ని పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు అనిపించేది నాకు, మా అమ్మమ్మ చదివే ఈ సుమతి శతకము మళ్ళంటేనేమో ఈ వేమన పద్యాలకు అంత ప్రాధాన్యత ఎందుకు ఉంది? ఏదో స్పెషల్ ఉంది, లేకపోతే అంత గొప్పగా కావు కదా. రోజు వందల మంది భారతుల్లో ఎంతో మంది కవిత్వం రాసేవాళ్ళు. ఈ కవిత్వాలన్నిట్లో కూడా రాకుండా అంత గొప్పగా ఏముంది అందులో? ఏది శాశ్వతత్వం పొందుతుంది అనే ఆలోచన ఒకటి నాకు చిన్నప్పటి నుంచి ఉండింది నాన్న. అక్కడ అందరు ఆడపిల్లల్లాగా, అక్కడ ఏంటంటే మాకు మహబూబ్ నగర్ చాలా రూరల్. మేమంతా బురకా సిస్టమ్. మా అమ్మ వాళ్ళు టాంగాలో వెళ్ళాలి, బురకా ఉండాలి దానికి. నాకు ఒక రిక్షా ఉండేది, రిక్షాలో వెళ్ళి రావాలి. అన్నయ్య పక్కన నాన్న పక్కన కూర్చోకూడదు. ట్రెడిషనల్ ఫ్యామిలీ. అయితే అందరిలాగా నేను మెచ్యూర్ కాలేదు. యాక్చువల్లీ మెచ్యూర్ కాకుండా సన్నగా బక్కగా ఉన్నాను పిల్లగా. ఉంటే నా అమ్మాయి హెడ్ క్వార్టర్స్ లో లెక్కల టీచర్లు లేరు, అమ్మాయిని చదివించుకుంటే బాగుంటుంది, మనకు బాయ్స్ స్కూల్ నుంచి వచ్చి ఆడపిల్లల స్కూల్లో పాఠాలు చెప్తున్నారు, ఈమెను లెక్కల టీచర్ చేస్తే బాగుండు అని మా నాన్నగారు ఎంపీసీ చదివించడానికి ఇంటర్మీడియట్ లో నన్ను జాయిన్ చేశారు. నాకు తెలీదు, పసిపిల్లని. అప్పుడు మాకు జనరల్ మ్యాథమెటిక్స్, కాంపోజిట్ లేదు. నాన్న పిల్లక మాస్టర్ వెళ్ళగొట్టాడు నన్ను క్లాస్ లో నుంచి అని చెప్పారు. ఎందుకు వెళ్ళగొట్టావయ్యా అని అంటే, ఇట్లా ఆ మగపిల్లలు టెంప్ట్ అవుతారు కదా, చేతి గాజులు గజ్జలు వేసుకొని పూలు పెట్టుకొని వచ్చింది నీ కూతురు, అయితే ఒక పని చేద్దాం. మా నాన్న నా లోపాన్ని చెప్పుకోలేడు కదా, అందుకని హెడ్ క్వార్టర్స్ లో మ్యాథమెటిక్స్ టీచర్లు లేరయ్యా బాబు, మరి అందుకనే మనం ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కవిత్వం రాస్తుంది కాబట్టి ఈ అమ్మాయిని మనము మ్యాథమెటిక్స్ టీచర్ గా మన దగ్గర అపాయింట్ చేసుకున్నాం, అందుకని ఎంపీసీలో జాయిన్ చేశాము అని లెక్చరర్స్ అందరూ, డిఈఓ అందరూ డిసైడ్ చేశారు. అందరు డిసైడ్ చేసుకున్న తర్వాత ఆయన ఏమంటాడంటే, ఈమె స్టాఫ్ రూమ్ లో కూర్చోవాలి, స్టాఫ్ రూమ్ లో కూర్చొని లెక్చరర్స్ వెళ్ళినప్పుడు వెళ్ళాలి, మళ్ళీ వచ్చి ఇదే స్టాఫ్ రూమ్ లో కూర్చోవాలి. లెక్చరర్ వెళ్లే ముందే అయిపోగానే ఆమె క్లాస్ టీచర్స్ స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళాలి. అలా తర్వాత నేను ఇంటికి వెళ్ళేసరికి మా అన్నయ్య నా పుస్తకాలని
ఆడపిల్లకు నాకు ఒకటే చదివిస్తే నేను చదువుకుంటాను నాయన అని చదువుకొని పొమ్మని ఏడుస్తూ కూర్చున్నాడు. అంత ఆడపిల్లలకి అంత రూరల్ భావాలతో ఉన్నటువంటి దాంట్లో ఇంకా మీకు అర్థమైపోయి ఉంటది ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులను అలాంటి ఉమ్మడి కుటుంబంలో శాస్త్రీయ పద్ధతులలో పెరిగిన దాన్ని ఎదుర్కొని ఉంటాను. తర్వాత అక్కడ ఫస్ట్ మ్యాథమెటిక్స్ టీచర్ మ్యాథమెటిక్స్ ఎంపీసీతో బీఎస్సీ బీఈడీ గ్రాడ్యుయేషన్ చేసుకున్నాను. అక్కడ చేసుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే అక్కడ మా కరణం పోరగాళ్ళందరూ 10th ఫెయిల్ అయ్యారు. అయ్యో అంత బాగా చదువుకున్న మా అమ్మాయిని నేను ఇచ్చి పెళ్లి చేస్తానా అని అన్నాడు మా నాన్న. అని ఆంధ్ర వాళ్ళకి ఇచ్చి నన్ను పెళ్లి చేయడం జరిగింది. అయితే ఈ మెచ్యూర్ కాని టైంలో నన్ను ఇంటర్మీడియట్ లోనే మా అమ్మ రాఘవేంద్ర స్వామికి తీసుకెళ్లి, అప్పుడు రాఘవేంద్ర స్వామి బాగా ప్రచారంలో ఉన్నాడు మహబూబ్ నగర్. రాఘవేంద్ర స్వామికి ఇచ్చేసి రావడం జరిగింది నన్ను. ఆమె ఒక ఫలాన్ని తెచ్చుకొని ఈమె నీ బిడ్డ. అయితే ఇప్పటికి కూడా మహబూబ్ నగర్ లో 1% మెచ్యూర్ కాడు. ఇప్పుడు కూడా మహబూబ్ నగర్ లో నేను 100 కేసులు చేశాను. అయితే అక్కడ మెచ్యూర్ కాకపోవడం అంటే థైరాయిడ్ వస్తుంది. నా థైరాయిడ్ వల్ల ఏమవుతుందంటే అక్కడి వాతావరణ పరిస్థితుల్లో ఎందుకు తెలియదు ఒక థైరాయిడ్ వచ్చి ఫిజికల్ ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. అలాగే నాకు జరిగింది. అప్పుడు నన్ను రాఘవేంద్ర స్వామికి అంకితం. అప్పటి కాలంలో మెచ్యూర్ కాని పిల్లలని ఏమనేవాళ్ళంటే దేవతా స్వరూపులు అని దేవుడిలాగా పూజ చేసేవాళ్ళు. నాకు రాఘవేంద్ర స్వామి మంత్రాలయం వెళ్ళొచ్చిన తర్వాత ఏ మంత్రం కూడా ఏం లేదు నాన్న. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే అనేది తెలిసిన. అలాగే అదే మెడిటేషన్ చేస్తూ పోతే నాకు ఇట్లా భగవంతుడు నాకు అనుగ్రహం కలిగింది. అంటే పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ నాలో వచ్చేవి. అప్పుడు నాకు జరుగుతున్నవి అన్నీ తెలిసేవి. తర్వాత ఆ చిన్న వయసులోనే అంటే ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ తర్వాత బిఈడి చేస్తున్నాను. బిఈడిలో అప్పటికే చాలా కవిత్వం రాశాను. దూరదర్శన్లో బుద్ధం శరణం గుర్తింపు నాటకాలు రాశాను. లక్కరాజు నిర్మల అంటే ఒక మంచి కవిని సాహిత్య అకాడమీ వాళ్ళు నా బుక్స్ ప్రింట్ చేశారు. తర్వాత వివాహమైన తర్వాత వివాహంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. వాళ్ళ యాస వేరు, మా యాస వేరు, మా భాష వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ వంటకాలు వేరు, అలాగ చాలా ఇబ్బందులు. తర్వాత ఉద్యోగం వస్తే ఉద్యోగం వద్దన్నారు. తర్వాత తెలంగాణలో గవర్నమెంట్ ఎయిడెడ్ జాబ్ చేశాను. జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఇంత యాక్టివ్ గా ఉంది. ఏసీఆర్టీకి అమ్మాయి రచనలు చేస్తుంది. ఎంత గొప్ప, ఎంత అహంకారం ఉంటది ఈ అమ్మాయికి. చాలా చకచక అన్ని ఎన్సీఆర్టీకి రచన చేయడము, పాఠాలు చెప్పడం అంటే అతి సులభం. ఐఐటి రామయ్య లాగా మ్యాథమెటిక్స్ చాలా గొప్పగా చెప్పారు. ఎన్నో పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు మహబూబ్ నగర్ లో చాలా ఏళ్ళు మా తమ్ముళ్ళ తర్వాత మిగతా జనరేషన్ కూడా బాగా చదువుకున్నా. ఉద్యోగం కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఒక మెంటల్లీ రిటార్డెడ్ పాప పుట్టింది. 2 నార్మల్, ఒక డిజేబుల్డ్ పాప. అప్పటికి కవిత్వం రాయొద్దన్నారు. ఆ కవిత్వం గురించి రాయొద్దు అన్న తర్వాత నేను మానేశాను. కవిత్వం రాయాలంటే నన్ను విడిచిపెడతారేమో కవిత్వం రాస్తే. మా ఆయన నన్ను విడిచిపెడితే నేను ఎలా బ్రతకాలి? పుట్టింటికి రానియరు కదా ఆడపిల్లను. బయట ఎక్కడన్నా ఉండడానికి అంత స్వతంత్ర భావాలతో పెరిగిన వాళ్ళం కాదు కదా. చాలా ఇబ్బందులతో నా మనసు కలతపడేది. తర్వాత ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నానో మళ్ళీ ఈ పాప ఉద్యోగం చేయలేని పరిస్థితి. మళ్ళీ ట్విన్స్ లో నాకు థైరాయిడ్ ఎక్కువ అయిపోయింది. అప్పుడు థైరాయిడ్ రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అప్పటి కాలంలో ఇంకా థైరాయిడ్ అని రికగ్నేషన్ చేయలేదు. ఎందుకో వాతతత్వం ఉంది అమ్మాయికి. అసలు ఈ అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగం రిజైన్ చేసి వచ్చాను. ఒక రోజు ఉద్యోగం రిజైన్ చేసి వచ్చాను, కానీ ఎలా బ్రతకాలి? ఒక ఇల్లు మాత్రమే ఉంది. ఆ ఇంటికి కూడా అన్ని అప్పుడే ఉంది. అప్పుడు ఒక అస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి నేను అస్ట్రాలజీ చూపించుకున్నాను. అప్పటికే నాకు అస్ట్రాలజీ, ప్రమహాలజీ, న్యూమరాలజీ అన్నీ వచ్చు. కానీ మా నాన్నగారు నాతో ప్రామిస్ చేయించుకున్నారు. అమ్మా నువ్వు జీవితంలో జాతకాలు చెప్పమాకమ్మా, చెప్పే వాళ్ళ జీవితం బాగుండదు అని. అన్న తర్వాత జాతకం చెప్పుకుంటే నీకేంటమ్మా బోలెడు ఇళ్ళు వస్తాయి, పోయిటువంటి ఇళ్ళు అని అన్నాడు ఆయన. నవ్వుకుంటూ వచ్చాం నేను మా వాళ్ళు. అన్నం తినడానికి లేదు, గంజి దాపుతున్నాను పిల్లలకి.
గంజి ఒక గ్లాస్ పాలకి 3 గ్లాసుల నీళ్లు పోసి, నీళ్లు కారుతున్న ఇల్లు, కిటికీలు లేవు, దర్వాజాలు లేవు. 1,00,000 రూపాయలు అప్పు అయిపోయింది, ఇంట్రెస్ట్ కట్టడం లేదు. మా వారికి అసలు జాబ్ లేదు. నేను ఒక్కదాన్నే జాబ్ చేస్తున్నా. ఉన్న జాబ్ విడిచిపెట్టాల్సిన పరిస్థితి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ పోతున్నప్పుడు హలో, వింటున్నారండి? వినిపిస్తోందా? వినిపించలేదు మేడం. ఇంతకు ముందు చెప్పింది ఏది వినిపించట్లేదా? వినిపించలేదు. ఉమ్. ఇప్పుడు వినిపిస్తుందా నాన్న? ఇప్పుడు వినిపిస్తుంది. ఇండియా కాల్ వచ్చింది, ఎట్లా కట్ చేయాలో తెలియలేదు. అయితే ఆయన ఎలా వచ్చింది అని అంటే 1,00,000 రూపాయలు అప్పమ్మ. అప్పుడు 82 నాన్న. కెమెరా రావట్లేదు మేడం. వాయిస్ రావట్లేదా నాన్న? కెమెరా రావట్లేదు మేడం. కెమెరా వస్తుంది నా కెమెరా దగ్గర. స్టార్ట్ కెమెరా ఆన్ చేయండి. ఇప్పుడు నాన్న అది ఏదో మారిపోయింది కొంచెం, అందుకని. ఒకసారి చూడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు వచ్చింది కదా నాన్న? రాలేదు మేడం ఇంకా. వచ్చింది. నాకు కనిపిస్తున్నాను. లేదు, రాదు. నేను కనిపిస్తున్నానా? ఒకసారి చూడండి, ఓకే చేసుకోండి. నీకు కనపడాలా? ఓకే చేసుకోండి. నేను రిక్వెస్ట్ పంపించి ఓకే నా చేసుకోండి. దాంట్లో ఓకే ఇక్కడ. లేకపోతే ఒకసారి ఎగ్జిట్ టైం వెళ్ళి వస్తారా? లేదు, వస్తున్నా. చిన్నమ్మా, అదేదో పోయింది. ఇందాక ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే అది పోయింది. చూడు కొంచెం. వాళ్ళు నా విజన్ రావట్లేదు అంటున్నారు. వచ్చిందండి? ఓకే మేడం, ఇప్పుడు వచ్చింది మేడం. ఇప్పుడు వచ్చింది మేడం. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది మేడం, వచ్చింది. ఓకే. అయిన తర్వాత ఒక బ్యాంక్ మేనేజర్ ఉండి, ఎవరో ఒక అతను మీ లోన్ కట్టేస్తాడమ్మా, ఆయనకు మోటరైజ్ చేసేసేయాలి మీ ఇల్లును అన్నాడు. ఇల్లును మోటరైజ్ చేసేసాం. ఇంట్లో మేము ఉంటున్నాం కానీ 15 సంవత్సరాలు అయిపోయింది. మా పిల్లలు 10th క్లాస్కి వచ్చిన తర్వాత అయ్యో మన ఇంటికి కాయిదాలు అనుకున్నాం. అతను ఎవరో కూడా మాకు తెలీదు. అతని దగ్గర పేపర్లు పెట్టేసి వచ్చాము. ఇల్లు మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేస్తున్నాం. అట్లా ఇంత పెద్ద ఇల్లు ఇప్పుడు మేము ఉండేది మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ 2 floors లో, 5 floor లో ఇంకొక ఆయన వచ్చి, ఎందుకమ్మా ఇంత త్యాగం చేస్తావు నీవు ఇంత త్యాగం చేయాల్సినంత అవసరం ఉందా? స్కూల్ పిల్లలకి, మీ పిల్లలకు కూడా నీ భవిష్యత్తుకు ఆలోచించాలి కదమ్మా నువ్వు అని. ఏంటంటే నేను రెంట్ కడుతున్నానంటే 3 లక్షలమ్మా, నేను 3 లక్షలు ముందు పే చేస్తా, నెలకు 7,000 కట్టు అన్నాడు. నెలకు 7,000 రూపాయలు ఆయన కట్టాను. ప్రేమలనే ఆయన పైన ఇల్లు కూడా కట్టించాను. అలా నాకు ఏవి ఇబ్బందులు లేకుండా ఈ విషయం నన్ను ఒక్కొక్కసారి ఇవాళ డబ్బులు పే చేయాలి ఎలాగా అని పుస్తల తాడు తీసి పక్కకు పెట్టుకున్నాను. ఆ రోజు సాయంత్రం ఇంకెవరో వచ్చి, అయ్యో మీకు డబ్బులు ఇవ్వాలనుకున్నానండి, ఈ షాప్ కావాలి నాకు అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. అట్లా ఏ రోజు నేను ఏ ఇబ్బందిని చూడలేదు. అంతా అనంత విశ్వమే నన్ను కాపాడుతూ రక్షిస్తూ వచ్చింది. తర్వాత మేము మెంటలీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేసినప్పుడు కూడా చాలా అనుభవాలు. తర్వాత రీసెంట్ లాస్ట్ 10 years క్రితము అక్కడ రాఘవేంద్ర స్వామిని నేను పూజ చేస్తూ వచ్చే మెడిటేషన్ చేసుకుంటూ ఉండేదాన్ని కదమ్మా. దాని తర్వాత ఇక్కడ వీళ్ళకి లలిత అమ్మవారు, లలిత పారాయణాలు, లలిత భజనలు అన్ని ఇక్కడ యోగా, మెడిటేషన్ స్కిల్స్ అన్ని నేర్పిస్తూ స్కూల్ వాళ్ళని చూసుకుంటూ మహిళా మండలి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నప్పుడు ఆ స్కూల్ చాలా ఇబ్బందులు, పిల్లల కొంచెం ఇబ్బందులు కలిగితే వీళ్ళకి మెంటలీ, మా పాప డిజబుల్డ్ పాప చనిపోయింది 19 సంవత్సరాలకు. ఆమె చనిపోయిన తర్వాత 2 పెళ్లిళ్ళు 2 సార్లు చేశారు మా పిల్లలకి. అప్పుడు చాలా బాధపడ్డాను నేను. ఇది కాదు నా జీవితం, నా లైఫ్ అంటూ ఇంకేదో ఉంది, ఆ ఇంకేదో కోసం నేనున్నాను.
ఇదేది కాదు పెళ్లిళ్ళు చేయడము, ఇవేవి కాదు, ఇంకేదో ఉంది అని అనిపించిన తర్వాత మా పిల్లల పెళ్లిళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత ఒక రోజు ఒక గుడికి వెళ్ళి ఇలా ప్రదక్షిణ చేస్తున్నాను నాన్న. ప్రదక్షిణ చేస్తుంటే అది దత్తాత్రేయ ఔదంబర వృక్షం. ఔదంబర వృక్షానికి నేను వెళ్ళి ఏం చేశానంటే చిన్నగా దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సిమెంట్ అంతా చేయిస్తున్నాను. ఎలకలంతా బొత్తుని అందరూ 1, 2 చేస్తున్నారు దాంట్లో వాచ్మెన్ పిల్లలు. అది 1000 సంవత్సరాల గుడి ఔదంబర వృక్షం. అలా వెళ్తున్నప్పుడు నేను వెళ్ళి మేస్త్రిని పిలిపించి సిమెంట్ కంకర అంతించి అదంతా క్లోజ్ చేస్తుంటే మా ఆయన ఇంతలో వచ్చాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏదో ఇక్కడంతా ఇట్లా చెత్తగా ఉంది, కొంచెం మట్టి చేయిస్తున్నా, మేస్త్రిని తీసుకొచ్చాను, మన ఇంట్లో పని అయిపోయింది కదా, ఇవాళ ఇక్కడ చేయిస్తున్నా. అదేంటి, నేను గుడి కట్టేసేస్తాను ఇక్కడ. ఇద్దరం గొడవ పడ్డాం. డబ్బులు లేవంటారు, ఏం చేస్తారు, ఇద్దరం గొడవ పడుతుంది. మా పిల్లలు అన్నారు అమ్మో విడిపోతారమ్మో వీళ్ళు. యుఎస్ నుంచి పెద్ద పాప వచ్చింది అప్పటికి, చిన్న పాప. అందరు కలిసి 1 లక్ష రూపాయలు కలెక్షన్ చేసి ఇచ్చారు. గుడి కట్టించుకున్నాడు దత్తాత్రేయ. ఆ గుడి కట్టేటప్పుడు ఒక బండలు వేస్తున్నానమ్మా ఇవాళ అని. ఒక రోజు రాత్రి 9 గంటలకు ఎవరో వచ్చి కాళ్ళకు దండం పెట్టి, ఏమమ్మా మీరు దత్తాత్రేయుడు గుడి కడుతున్నారట, మా నాయన ఈ చెట్టు కింద ఉన్నప్పుడు మాకు కళ్ళు వచ్చాయమ్మా, అందుకని నేను డబ్బులు ఇస్తున్నాను ఇచ్చేది. ఇంకెవరో ఒక అతను తెలియని అన్నోయింగ్ పర్సన్ ఢిల్లీ వల్ల మన ఇంటికి వచ్చారు. ఉంటున్నాను అంటే రూపాయలు నా చేతిలో పెట్టేశాడు, బండలు వేసేసాడు. మా ప్రఫుల్ల చనిపోయిన అమ్మాయి కోసం 1 లక్ష రూపాయలు పెడతాం. ఆ దాంతో ఆ గుడికి అదే విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు బండలు వేసే రోజు నాడు ఆ బండల వాడు అన్నాడు, ఏమ్మా నువ్వేవో దేవుడి పటాలు పెట్టాలన్నావు కదా, ఈ రోజే లాస్ట్, ఇదిగో ఇలాగే నెటిగా వేసుకొని ఉన్నా నాన్న, కార్ వేసుకొని పోయాను, డ్రైవరు నేను ఇద్దరం. అమ్మ ఈ రోజే పెట్టేస్తాను కదా, రేపైతే నేను పెట్టను అన్నాడు. అప్పుడు గబగబా పోదాం పద నాన్న అని నాచారం అవతల మౌలాలి కుషాయి కూడా అలా వెళ్ళాము. వెళ్ళి దూరం వెళ్ళిన తర్వాత వాడు ఊరు చివరన ఎక్కడో గోడౌన్లో ఉన్నాయి. తీసుకున్నాను. 3,500 రూపాయలు. మా డ్రైవర్ అన్నాడు, మేడం ఇంట్లో పెట్రోల్ కూడా అయిపోయింది, ఇంకో 500 కావాలి అన్నాడు. అవ్వ బాబోయ్ ఇంకెట్లా అని అనుకొని సామాన్ తీసుకున్న తర్వాత 4,000 हम भिजाएंगे बेटा बाद में, रिक्शा में भिजाओ, हमारा एड्रेस यही है అని చెప్పుతూ, कुछ भी नहीं पैसा दे दिए तो ले लेंगे, नहीं तो चली जाओ అంటాడు వాడు. అని నీ అంకమ్మ ఇప్పుడు నేనేం చేతురా భగవంతుడు అనుకోని ఒక చెట్టు కింద నిలబడ్డాను నాన్న. ఇట్లే కొంచెం చెట్టు కింద నిలబడితే అక్కడి నుంచి ఎవరో ఊరి నుంచి ఒక ఆయన వస్తున్నాడు. ఊరు చివరిన ఇది గోడౌన్. ఊర్ల నుంచి ఎవరో ఒక ఆయన వస్తుంటే నేను అన్నాను, ఏంటమ్మా ఇట్లా పరిశాలుగా నిలబడ్డావని అడిగాడు. ఏం లేదు నాన్న, ఇట్లా 3,500 రూపాయలు ఇది దేవుడి ఫోటోలు తీసుకున్న విగ్రహ ప్రతిష్ఠ. జేబులో చేయబెట్టి 4,000 ఇచ్చాడు నాన్న నాకు. అతను ఎవరో కూడా తెలియదు. నేను అన్నాను నా నెంబర్ ఇస్తాను అని అన్నారు. అతను అంతర్ధానం అయిపోయాడు. తర్వాత ఇంకెవరో ఒక ఆయన వచ్చి మీకు గానుగాపురం తెలుసా అన్నాడు. మాకు ఇక్కడ తెలంగాణ వాళ్ళకు గానుగాపురం ఏం తెలియదు, శనిదేవుడు శ్రీవుడు ఏం తెలియదు, ఈ దత్తాత్రేయుడు గురించి కూడా పెద్దగా నాకేం తెలియదు అని అన్నాడు. లేదమ్మా మీరు తప్పకుండా రావాలంటే, నాకు బ్యాక్ పెయిన్ ఉంటుంది నాన్న, నేను రాలేను అని 12 సంవత్సరాల క్రితం నాన్న అని అంటే, లేదు నేను కారులో మిమ్మల్ని తీసుకెళ్తాను. గణపతి సత్యనారాయణ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా, మీకు భోజనాలు ఏర్పాటు చేశాను అన్నారు నాకు. ట్రెమండస్. ఆ దత్తుడు ఎంత అనుగ్రహిస్తాడంటే మాకు అన్ని చూపించాడు, చేశాము, మళ్ళీ మేము వచ్చాం. ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ కూడా అయిపోయింది. విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత నేను ముందు వచ్చేసాను, మా వారు ఇంకా రాలేదు. నేను ఇంటికి వస్తుంటే క్యాటరింగ్ వాడు నన్ను పిలిచి, అమ్మ ఇంకో 10,000 రూపాయలు అవుతాయి చూడు, నీ ఇష్టము, ఎక్కడి నుంచి ఇస్తావో, 10 అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు, క్యాటరింగ్ లో ఎక్కువ మంది భోజనాలు పెట్టాను, ఇంకో 10,000 రూపాయలు కావాలి. అబ్బా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మా ఆయన గొడవపడాలి అనుకుంటే ఇంటి ముందు ఒక ఆయన కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఎవరు బాబు నువ్వు అంటే, అమ్మ నేను పొద్దున 9 గంటలకు వచ్చిన, ఇప్పుడు 2 అవుతున్నది, నాకు మీ షాప్ కిరాయి కావాలి, ఇదిగో అమ్మ 10,000 అడ్వాన్స్. ఆ 10,000 ఇచ్చాను.
అట్లా మా ఆయన అంటాడు, నా నా హృదయం మీద దత్తుడు నిలబడితే నన్ను పిలుస్తాడు, నేను గుడికి వెళ్ళిపోతాను అంటాడు. ఆయన ఏనాడు దేవుడికి పూజ చేసిన మనిషి కాదు, వచ్చిన మనిషి కాదు. అలా మా ఆయన ఒక రోజు అక్కడ కూర్చొని, దత్త మాకు ఇవాళ మెంటలీ రిటార్డెడ్ స్కూల్ కు ఒక 30,000 రూపాయలు కావాలి అంటే, ఎవరు ఆయన స్కూల్ కు అక్కడి నుంచి ఫోన్ చేసి, స్కూల్లో నేను ఉన్నాను, మీది ఎన్ని చూశాను, నేను కొంత డబ్బును మీ స్కూల్కి ఇవ్వాలనుకున్నాను, ఎవరంటే అక్కడ ఒక టీచర్ ఉంటుంది, ఇచ్చేయండి అని. అలాగ నాన్న మాకు మేము ఏమనుకున్నా కూడా ఆ దత్తుడి అనుగ్రహం కలిగింది. దత్తుడి గురించి నేను పూర్తిగా సవివరంగా తెలుసుకొని, ఆ దత్తుడు అంటేనే త్రిగుణాత్మకమైనటువంటిది అని నేను తెలుసుకున్నా. దాని తర్వాత నేను ఒకసారి కాశీ వెళ్ళాను. కాశీ వెళ్ళిన తర్వాత 3:30కు విభూతి పూజ ఫస్ట్ రాఘవేంద్ర స్వామి అనుగ్రహం కలిగింది. తర్వాత నాకు దత్తుడు అనుగ్రహం కలిగింది. ఈ దత్తుడు అనుగ్రహం కలిగే టైంలోనే నేను విశ్వ నియమాల గురించి రీసెర్చ్ చేయడం, కరోనా తర్వాత, కరోనాకు ముందు నుంచి వాకింగ్ చేస్తూ ఈ విశ్వంతో మాట్లాడడము అవన్నీ నేను ప్రాక్టీస్ చేసుకున్నాను. ఎప్పుడైతే త్రిగుణాత్మకమైన దత్తుడి అనుగ్రహం కలిగిందో అప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని శక్తులు నాకు ఆవాహనం కావడం మొదలుపెట్టింది. అప్పుడు నేను కాశీకి వెళ్ళడం అవకాశం కలిగింది. కాశీకి వెళ్ళిన తర్వాత పొద్దున్నే 3:40కి ఒక పూజ చేస్తారు, విభూతి పూజ అని చేస్తారు. ఆ విభూతి పూజ చేసి నేను బయటకు వచ్చాను. 3:40 అంతే. అప్పటికి 3:45 to 4 ఒక అద్భుతమైన చైతన్య శక్తి నాలోకి ప్రవేశించడం, అంటే ఒక మెరుపులాగా ఒక చైతన్య కిరణం నాలో ప్రవేశించడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చాలా ట్రెమెండస్ గా నాలో మార్పులు జరిగాయి. ఎంతో మందికి సేవ చేయడం కానీ, ఏ మాట అంటే ఆ మాట జరగడం కానీ, ఎక్కడికి వెళ్ళి ఈ వర్షం పడొద్దంటే పడకుండా ఉండడం కానీ, అలా నాకు విశ్వం కనెక్షన్ లభించింది తల్లి. అలాగా ఆ విశ్వ నియమాలంటే కూడా మనందరికీ తెలిసిన విషయమే, అందులో కొత్తది కూడా కాదు. కానీ ఆ 12 సూత్రాలు కనుక మనం మన భగవద్గీతలో ఉన్నటువంటి విశ్వరూప సందర్శనలో పత్రి గారి స్పీచ్లు నేను మొత్తం విన్నాను. అన్ని రకాలైన మెడిటేషన్స్ కూడా నేను చేశాను. నేచర్ క్యూర్ హాస్పిటల్లో కూడా నేను స్పీచ్లు ఇచ్చాను. ఈ మెడిటేషన్ యూస్ అయినప్పుడు కూడా ఈ పిరమిడ్ మెడిటేషన్ మేడం కెమెరా ఆగింది. మేడం కెమెరా ఆగింది. మొదలు పెట్టారు. ఓకే, అది నన్ను పిలిపించుకున్నాడు అంతే ఆయన. అట్లా పత్రిజీ గారి కజిన్ సిస్టర్ మా స్కూల్లో మెంటల్లీ రిటార్డెడ్ టీచర్ గా పనిచేసింది. పత్రిజీ గారి పిరమిడ్ కి మేమంతా బస్ వేసుకొని నా మహిళా మండలి వాళ్ళందరినీ నేను తీసుకో వెళ్ళడం జరిగింది. అక్కడ నేను మెడిటేషన్ చేసుకున్న తర్వాత నేను అందరికీ చెప్పాను, ఇక్కడ చాలా మంచి పవర్ ఉంది అని. అలాగా విశ్వ నియమాలలో మొట్టమొదటి బ్రీతింగ్, అదే ఆయన పత్రిజీ గారు చేసింది. ఏదైతే కోరిక దేవుడి ముందుకు వెళ్ళి కళ్ళు మూసుకొని దేవుడి ముందు మనం దండం పెడతాం. కళ్ళు మూసుకొని పెట్టినప్పుడు మన బ్రీత్ను లోపలికి తీసుకుంటాం. ఎప్పుడైతే లోపలికి బ్రీత్ను తీసుకొని మీరు కోరిక అంటారో ఆ కోరిక నెరవేరుతుంది. బ్రీత్ యువతలకి ఇచ్చి, అమ్మయ్య నేను ఇప్పటిదాకా అప్పులు చేశాను, ఈ అప్పులను ఇవాళ నుంచి గాలి పీల్చుకున్న అప్పు చేసి అప్పులు తీర్చి అంటారు. అప్పులు తీర్చి గాలి పీల్చుకున్నాడు కాబట్టి ఆయన జీవితం అంతా అప్పులు చేస్తూనే పోతుంటాడు. గాలి తీసుకొని మనం ఏమంటే అది జరుగుతుంది. అది విశ్వ నియమము. అదే పత్రిజీ గారి రహస్యము. అదే అట్రాక్షన్ ఆఫ్ లవ్. కాబట్టి మనం బ్రీత్ తీసుకొని ఎలాగా మనం మెడిటేషన్ చేసుకోవాలి అంటే, మనం మెడిటేషన్ లో మనం కూర్చున్నప్పుడు మన చేతుల్లో కూడా పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు ఉండి మనము వీటిని ఎలా లాక్ చేస్తే ఒక పద్ధతి, ఇదేమో అగ్ని, బయట పంచభూతాలు ఉన్నాయి, మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఇక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ చిప్ ఉంది. ఈ చిప్ లో, ఈ సెల్ ఫోన్ లో మీరు చిప్ మారినప్పుడు మీరు ఏమంటారు, లేదు మేడం ఇందులో పాతవి 30% ఉంటాయి ఈ చిప్ లో ఉంటారు. అలాగా ఇందులో 30% మన పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి. ఇంకో 30% మీరు ఏ వంశంలో అయితే పుట్టారో ఆ వంశము జీన్స్ వస్తాయి. 30% కార్పెంటర్ వంశంలో పుట్టారా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ల వంశం, వ్యవసాయ కుటుంబంలో పుట్టారా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి మనం ఏవో ఉంటాయి కదా నాన్న. అలాంటి వాళ్ళ జీన్స్ నుంచి ఒక 30% వస్తుంది పాజిటివ్ ఎనర్జీ పాయింట్. ఇంకో 30% ఒకళ్ళు కలకత్తాలో పెరుగుతారు, ఒకళ్ళు నార్త్ లో పెరుగుతారు, ఒకళ్ళు కరీంనగర్ లో పెరుగుతారు, ఒక మహబూబ్ నగర్ లో పెరుగుతారు,
ఒకరికి ఎక్కడో ఆంధ్రాలో, కృష్ణా జిల్లాలో, ఏ జిల్లాలలో పెరుగుతాయి. అంటే అక్కడి వాతావరణంలో వాళ్ళ ఆ నమ్మకాలు, ఆ విశ్వాసాలు, వాళ్ళు ఏర్పరచుకున్న భావాలు ఒకటి. అంటే ఒక వ్యక్తి ఒక మనిషి ఏదైనా మాటకి రియాక్ట్ అవుతున్నాడు అని అంటే అర్థం ఏంటంటే ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి విశ్వ నియమాలను మనం ముందు తెలుసుకోవాలి అని అంటే ఈ మూడు విషయం మనం తెలుసుకోవాలి. విశ్వం మొత్తం ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏమవుతుందంటే అందరి ఆలోచనలు, నీ ఆలోచనలు ఒకటే ఏకత్వము. ఏకత్వము అంటే ఏంటి? భగవంతుడు భగవద్గీతలో మనకు చెప్పింది ఏంటి? ప్రతి దేవుడు వెనక ఒక జీవి, ఒక దాంట్లో నెమలినిచ్చాడు, ఇంకో దాంట్లో ఎలకనిచ్చాడు, అలాగా మనకు అన్ని చూపించారు పెద్దవాళ్ళు. అంటే ప్రతి జీవిలో కూడా నేనున్నాను అని అర్థం అన్నమాట. అంటే ఆ భగవద్గీతలో చెప్పే పద్ధతి ఎలాగుంటుంది? చండాలుడిని, వాడిని, వీడిని అవన్నీ కాదు. కానీ ప్రతి జీవిలో ఉండే జీవము, మనలో ఉండే ఎనర్జీ అంతా ఒక్కటే అనేది సత్యం. తర్వాత ఈ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మనకి ఈ చిప్ లో ఉంది కదా ఈ ఎనర్జీ లెవెల్స్ క్లోజ్ అయిపోతాయి మనకి. అన్నమయ కోశము, ఆ కోశము, ఈ కోశము అని 7 కోశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎనర్జీ పాయింట్స్ క్లోజ్ అయి ఉన్నప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మీలో ఏకాగ్రత కలగదు, స్థిరమైన నిర్ణయాలు మీరు చేసుకోలేకపోతారు. అప్పుడు ఎలా చేయాలి? అందరు మ్యూజిక్ పెట్టారు, నేను మ్యూజిక్ పెట్టుకున్నాను, కూర్చున్నాను, నా మనసేమో చంచలమై వెళ్ళిపోతుంది. ఇది చేయవే నువ్వు ఇంట్లో ఉండేవాళ్ళని కూర్చొని నువ్వు కూడా మెడిటేషన్ చేయి, నువ్వు అనుకునే నీ ఆరోగ్యం అవుతుంది, మనం ఫోర్స్ చేస్తాం. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఫోర్స్ చేస్తామో మన మాటల ద్వారా వాళ్ళు మాటలు వినరు. ఎవరికి వ్యక్తిగతంగా తనలో తాను నేను జీవం అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, అసలు ఈ ఎనర్జీ లెవెల్స్ ను నేను ఎందుకు పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోను, నేనంటే ఏమిటి అంటే పెళ్లి చేసుకోవడము, పిల్లల్ని కనడము, పిల్లల భవిష్యత్తులో ఏర్పరచడము అవన్నీ అదృష్టంగా కాలంతో పాటే పోతుంది. మీరందరూ అంటారు కాలం మారింది అంటారు. అమ్మాయి కాలం ఎప్పుడూ మారదు, కాలం ఎప్పుడూ ఒక తీరుగానే ఉంటుంది. మనం మారతామంతే. నిన్న నీవు కలిగిన అనుభవం ఇవాళ నాకు కలిగింది. నిన్న నీలాగా నేను నారాజయ్యాను, నేను ఇవాళ నారాజయ్యాను, ఇవాళ నీవు నారాజయ్యావు, రేపు ఇంకొకళ్ళకి జరుగుతుంది. అనుభవాలు అవే, అటు ఇటు తేడా అంతే. కాబట్టి జీవితంలో పెళ్లిళ్ళు, ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, రోగాలు, రుగ్మతలు, వీటి మీద మనము మనసు ఎంత కేంద్రీకరిస్తూ పోతుంటామో మన ఎనర్జీ లెవెల్ డౌన్ అవుతుంది. ఆ పక్కింటి వాళ్ళు ఉన్నారా, పడుకున్నారా, వెళ్ళారా, అక్క జీవితం ఎట్లా, చెల్లెల జీవితం, అక్క జీవితం పక్కనే. ఈ మెడిటేషన్ లో భర్తనే, భార్యనే. నీ జీవితమే నీది. నీ భర్తను గురించి నువ్వు ఆలోచించాల్సిన అర్హత నీకు లేదు. ఆయన పాపకర్మం ఆయనదే, నీ పాపకర్మము నీదే. నీ పుణ్యము నీదే, ఆయన పుణ్యం ఆయనది. పిల్లల జీవితం ఎలాగా, నేను నిరంతరం పిల్లల గురించి ఆలోచిస్తున్నాను, ఎవడు ఆలోచించమన్నాడు? నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా వాళ్ళ జీవితం గడిచిపోతుంది. అర్థమైందా? నీవు ఆలోచించి బాధపడ్డంత మాత్రాన వాళ్ళ కర్మ ఏమన్నా మారిందా? ఆలోచించమ్మా, రోజంతా కూర్చొని ఆలోచించు. నేనేం వద్దను. ఈ ఉద్యోగం పోతుందా, నా మగునికి ఇంక ఉద్యోగం వస్తుందా, నీవు ఆలోచించమ్మా. ఏ ఉద్యోగం చేయాలనో, ఏ ఉద్యోగం విడిచిపెట్టాలనో ఆ మగునికి తెలుసు. ఫలానా వాళ్ళు అనారోగ్యంలో ఉన్నారు, ఆరోగ్యం వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. మనం ఒక రాయిని పైకి విసిరాము, అదే మన దగ్గరకు వచ్చింది అంటే మనం చేసిన పాపకర్మనే మనం ఇవాళ అనుభవిస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులున్నా, ఆరోగ్యం బాగా లేకపోయినా, అత్తమామల హారాస్మెంట్ జరుగుతున్నా, ఉద్యోగంలో ఇబ్బందులున్నా, మానసికంగా మనసు బాగా లేకపోయినా, శారీరకంగా ఇబ్బందులున్నా, మానసికంగా ఇబ్బందులున్నా, ఇవన్నీ కూడా మనం చేసుకున్నవే. ఈ విశ్వ నియమాల వల్ల అతి సులభంగా తొలగించుకునే మార్గాలు ఏంటి? ఈ విశ్వంలోకి వెళ్ళి కాళ్లకు చెప్పులు లేకుండా కూర్చొని ఈ అనంత విశ్వమా, పూర్వజన్మ దోషమంట, తండ్రి దోషమో, నాగ దోషమో, తల్లి దోషమో, పాపమో నాకేం తెలియదు, నేను ఇప్పుడు పవిత్రంగా ఉన్నాను, ఈ పవిత్రతను నేను నీకు ఇస్తున్నాను. సూర్యుడి దగ్గర కూర్చొని ఈ ప్రకృతి పచ్చదనంలో కూర్చొని ఆ నీలాకాశాన్ని చూస్తూ కాళ్ళకు చెప్పులు లేకుండా భూమిలో ఉండి పొద్దున్నే వస్తున్నటువంటి గాలిలో ఉన్నటువంటి నీటిని, అంటే నీటి ఆవిరిని మనం పీల్చుకుంటాం. చూస్తూ నాయన నేను చేసిన పాపకర్మలన్నీ తొలగిపోయినాయి, నేను ఇప్పుడు నాకు తెలియదు, నేను చాలా పవిత్రంగా ఉన్నాను, పవిత్ర భావనతో ఉన్నాను, పవిత్రమైనటువంటి స్థితిలో నేనున్నాను అని 41 days ఇలాగ అనుకున్నప్పుడు మీ మనసు మీకు తెలియకుండా పవిత్రమైపోతుంది.
జస్ట్ ఒక మాట ఉదాహరణ చెప్తాను. చెప్పొచ్చో చెప్పకూడదో మనకు తెలియదు, కానీ శాస్త్రపరంగా వాళ్ళు నిరూపించారు కాబట్టి మనకుండే ఈ 12 కూడా నేను ఇంగ్లీష్ నుంచి తీసుకున్నవే కాబట్టి చర్చిలో కూర్చునబెట్టి, రోగాలు వచ్చిన వాళ్ళని కూర్చునబెట్టి, నేను ఆత్మను పవిత్రమైన పరమాత్మ నా తండ్రి, నేను స్వచ్ఛతగా ఉన్నాను, పవిత్రతగా ఉన్నాను, నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను 41 రోజులు కూర్చునబెట్టి చెప్పి వాడికి కిరసనాలు ఇచ్చినా తగ్గిపోతుంది. ఎందుకు? నీ సబ్ కాన్షియస్ మైండ్ లో నువ్వు పవిత్రురాలి అయిపోయా, నీ పాపాలన్నీ తొలగిపోయినాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో నీవు ఏర్పరచుకున్న భావాలు, నీవు ఏర్పరచుకున్న కోరికలు, ఏవైతే మూఢ విశ్వాసాలు అన్నిటినీ నువ్వు వదిలిపెట్టావు. అలాగ నేను చెప్తున్నది ఏంటి? సూర్యకిరణాలకు ఎదురుగా ఉండి చెప్తే ఇంకా తొందరగా మీలో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. మీ పాప కర్మలన్నీ నశించిపోతాయి. ఐఏఎస్ ఒక ఆయన ఒక పుస్తకం రాస్తూ చెప్తాడనమాట, పొద్దున్నే ఇక్కడ ఈ భృకుటి దగ్గర పెట్టుకొని మీ పాప కర్మలను తొలగించుకునే మార్గం కపాలభాతి. ఫస్ట్ థాట్ మనం ఏం చేస్తే అదే జీవితం అంటున్నాం కదా, అలాగా పొద్దున్నే లేచి ఈ కపాలభాతి చేస్తే మన ఇక్కడ అగ్ని జ్వలించి మన పాపకర్మాలన్నీ నశించిపోతాయి. తర్వాత మనం ఎప్పుడైతే బ్రీతింగ్ తీసుకొని యోగా ఎక్సర్సైజ్, ఇప్పుడు మెడిటేషన్ చేయాలంటే కొన్ని యోగా క్రియలు చేయాలమ్మా. కొన్నైనా యోగా క్రియలు చెయ్యకపోతే మన మెడిటేషన్ కుదరదు. ఏమేం చేయాలి? జస్ట్ కొన్ని, ఇది చూడండి, ఈ ఫింగర్స్, తర్వాత హ్యాండ్స్, తర్వాత చూడండి ఇవి ఈ జాయింట్లు, తర్వాత ఈ భుజాలు కంపల్సరీ చేయాలి. ఇదిగో తలకాయ, తర్వాత కూర్చోవాలి. ఏమ్మా, కూర్చొని 2 చేతులు 2 కాళ్ళను తగలాలి. తర్వాత నిలబడాలి, ఉంగి 2 కాళ్ళను అందుకోగలిగితే అందుకోవాలి, లేదంటే బాడీ రిలాక్స్ చేయాలి. అట్లా ప్రతి పార్ట్ను రిలాక్స్ చేసి మీరు మెడిటేషన్ చేస్తే మీ పాపకర్మ 25% దీని ద్వారా పోయి 75% మీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా సక్సెస్ఫుల్ గా మనకు మెడిటేషన్ పవర్ వస్తుంది. తర్వాత ఇంకా పాపకర్మలను తొలగించుకునే పద్ధతి మనం ఈ మెడిటేషన్ క్రియలను చేస్తూ చెట్లను నాటి చెట్లకు నీళ్లు కంపల్సరీ పోయాలి. ఎప్పుడైతే నువ్వు ఒక్క చెట్టుకు నీళ్లు పోస్తావో ఈ ప్రకృతి అనుకుంటుంది ఇచ్చే గుణము వీళ్ళకు ఉన్నది అని. ఇచ్చే గుణం ఎప్పుడైతే నీలో పెరుగుతుందో, అంటే పూర్వీకులు చెప్పారు నాన్న, మనం ఆ సిద్ధాంతాలని ఈ రోజు మనం పాటించటం లేదు, నాది నాకే నీది కూడా నాకే అనే పరిస్థితికి మనం రావడానికి మన చుట్టూ మనకిచ్చినటువంటి పుస్తకాలు, మనకిచ్చినటువంటి జ్ఞానము స్వార్థంతో ఉండాలని, తర్వాత మనది మనమే చూసుకోవాలని, ఇలాంటి కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు పెద్దవాళ్ళు తెలుసుకొని ఒక 60 ఏళ్ల నుంచి మాత్రమే మనము ఈ బ్యాడ్ నెగిటివ్ దాంట్లోకి ఎక్కువ వెళ్ళాం. ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలని రోజంతా కూర్చొని పూజ చేసిన ఫలితం రాత్రి 2 ఒత్తులు వెలిగించి 2 వెత్తులు పెట్టి దీపం పెట్టడంలో అంతది ఎంత గొప్పదో తెలుసా బంగారు తల్లి. మనం చేసుకున్న పాపాలను ఒక ఒత్తిని ఇలా అన్నప్పుడు మన సంచిత పాపం పోతుంది. అలా 2 ఒత్తులను రెండింటిలో వేసి మన కళ్ళతో ఆ జ్యోతి వెలుగును మన 2 కళ్ళతో ఇలా చూస్తున్నప్పుడు ఆజ్ఞా చక్రంలో ఉన్న ఆ 2 దీపాలను నువ్వు ఏకాగ్రతతో చూస్తూ పూజ చేస్తున్నప్పుడు ఇక్కడుండే ఆజ్ఞా చక్రంలో యాక్టివేట్ అయిపోయి అక్కడ ఉన్న లోపం తొలగిపోతుంది నాన్న. నీళ్లు అకాల మృత్యుహరణ మన సమస్త దుర్దోషం ఒక చుక్క నీళ్లే మనకి ఇస్తున్నారు తల్లి. ఆ నీళ్లకు అంత పవర్ ఎలా వచ్చింది? మొట్టమొదటిసారిగా నేనే ఇంత ఓపెన్ గా చెప్పాను, వాటర్ ఈజ్ ది ఎనర్జీ. ఇది తాగుతూ ఈ నీళ్లను మేనిఫెస్టేషన్ చేసుకొని నేను ఈ నీళ్లను తాగుతున్న సంపూర్ణ ఆరోగ్యవంతురాలని ఆ రోజంతా మెడిటేషన్ చేసే ముందు కూడా గ్లాసులో నీళ్లు పెట్టుకొని మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఆ పవిత్రమైన నీళ్లను తాగుతున్నాను. ఈ పవిత్రమైన నీళ్లతో నాకు పవిత్రత వచ్చింది. స్నానం చేసేటప్పుడు గంగే, యమునే, గోదావరి, సరస్సు ఈ నీళ్లు నా మీద పోసుకో. ఎవరైనా శత్రువులు వస్తే ఇంటికి రాగానే మంచినీళ్ళు ఇచ్చి మాట్లాడుతున్నావా, ఏం చేస్తున్నావా అని మన పెద్దోళ్ళు చెప్పిండ్రు. అంటే నీళ్లు వాళ్ళకి ఇవ్వగానే కొట్లాడడానికి మనతో వచ్చిన వాళ్ళు కూడా ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోతారు. కాబట్టి నీటికి కూడా ఉంది. అందుకే 3% గుడి, నీళ్లు లేని చోట గుడులు లేవు, నీళ్లు లేని చోట మసీదులు లేవు. వాళ్ళు కూడా మనకు తీసుకొని పోయి అర్ధచంద్రాకారాన్ని ఇచ్చారు. ఇప్పుడు అర్ధచంద్రాకారంలో ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, సత్యం.
ఇక్కడ మనకు శివుడు ఉన్నాడు, ఇక్కడ పార్వతీదేవి ఉంది. ఇదేమో సూర్యనాడి, ఇదేమో చంద్రనాడి, ఇది ఇలా నాడి, ఇది పింగళ నాడి. మన వెన్నెముక పాము వల్లి, ఇది దేవసేన. పాముకు పాలు పోయండి రా అని మనకు ఒక గుడ్డి గుర్తు చూపించారు. కిలోలు పాలు పోసి వస్తాం. అనులోమ విలోమము చేసి మనము చూడండి, అనులోమం చూడండి, ఎడమ ముక్కులో నుంచి ఫస్ట్ గాలిని వదలాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి గాలి మారుతూ పోతుంటుంది. ఈ ఎడమ ముక్కులో నుంచే గాలి వెళుతూ ఉన్న వాళ్ళు కొట్టిండ్రు, వాళ్ళు తిట్టిండ్రు, నా జీవితం అంతా కష్టపెట్టిండ్రు, వాళ్ళే అంటే గతంలో జరిగినవే గుర్తు పెట్టుకుంటారు. ఈ నాడి ఎక్కువ పనిచేసిన వాళ్ళంతా ఫ్యూచర్ ఎట్లా, నా పిల్లల భవిష్యత్తు ఎట్లా, ఇల్లు కావాలి, వాకిలు కావాలి, రేపొద్దున నా మరమండకు కావాలి, రేపొద్దున భవిష్యత్తు ఎట్లా, ఈ మొగుడు సరిగ్గా పట్టించుకుంటలేడు, ఏం చేస్తలేడు అనే ఆలోచనతో ఉంటారు. కానీ మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇవి రెండింటిని ఈక్వల్ చేసి ప్రజెంట్ లో ఉండాలి. అదే సుషుమ్న అవస్థ. సుషుమ్ని అవస్థ చూపించడానికి మీ కళ్ళల్లో మీ ఎదురుగా ఇప్పుడే మీకు దేవుణ్ణి చూపిస్తాను. ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి, ఇది శివుడు, ఇది పార్వతి. ఈ విశ్వం మొత్తము ప్లస్ అండ్ మైనస్ ఎనర్జీతో ఉంది. మనలో కూడా ఇది ప్లస్, ఇది మైనస్ ఎనర్జీ. ఈ రెండు కలిస్తేనే అప్పుడు ఇది అగ్ని, ఇది గాలి, ఇది ఆకాశము, ఇది భూమి, ఇది నీరు. ఇవన్నిటిని ఇలా కలిపి పట్టుకున్నప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ ప్లస్ పాయింట్. అందుకే చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడుతున్నప్పుడు ఈ ఎనర్జీ, ఈ పంచభూతాలు మన శరీరంలో ఉండే బ్యాడ్ ని తీసేసి మనలో బయట ఉండే పంచభూతాల తత్వాన్ని మనకు అందిస్తుంది. ఇది కాక ఇంకొక పాయింట్ ఏదో చెప్పబోయాను. మనం పంచభూతాల తత్వాన్ని బయట నుంచి మనలో ఉండే పంచభూతాలను మనం రిసీవ్ చేసుకున్నాము. ఇప్పుడు మీ ఎదురుగా ప్రాక్టికల్ గా ఇది సూర్యుడు. శివుడి పైన విగ్రహం పైన ఏముంటుందమ్మా? చంద్రుడిది ఉంటుంది. మీరు తెలుసా? అందులో చెయ్యొద్దండి, మీరు చెయ్యి చూపించండి. శివుడి పైన ఒక అర్ధచంద్రాకారం ఉంటుంది. అందరు చూసారా? అందరికీ తెలుసా? నెలవంక అంటారు. నెలవంక చిన్న చంద్రుడు ఉంటాడు. అమ్మవారి ఫోటోలో కూడా చంద్రవంక ఉంటుంది. అవునా? చూడండి, లలిత అమ్మవారు ఫోటోలో ఉంటుంది చంద్రవంక. లలిత అమ్మవారి ఫోటోల్లో కూడా చంద్రవంక ఉంటుంది. చూసారా? ఎప్పుడన్నా చూసారా? అయితే అవి మనలో కూడా ఉన్నాయి. ప్రాక్టికల్ గా చూపిస్తున్న వీడియో చూడండి అందరు. మనలో కూడా రెండు ఉన్నాయి. ఈయన సూర్యుడు, చంద్రుడు, ఈ శివుడు, ఈమె పార్వతి. ఏమ్మా ఇప్పుడు చూడండి, ఈ కన్నును మూసుకొని ఈ కన్నును ప్రెస్ చేయండి. ఇటు పక్క ఒక అర్ధచంద్రాకారం వస్తుంది చూడండి. జస్ట్ ప్రెస్ చేయండి అంతే. ఇక్కడ వెలుగుతున్న ఒక చిన్న వెలుగు అర్ధచంద్రాకారం. ఏంటి ప్రాక్టికల్స్ మేడం? ప్రాక్టికల్స్. ఇటువైపు నొక్కండి, ఇటువైపు నొక్కండి. ఇక్కడ వెళ్తుంది ఒక స్పార్క్, అర్ధచంద్రాకార చంద్రుడు. ఇక్కడ నొక్కితే ఇక్కడ ఇటువైపు, ఇక్కడ నొక్కితే ఇటువైపు. చేంజ్ చూపించండి నాకు, సక్సెస్ అయినామని. ఇట్లనే వెలుగు వస్తుంది చూడండి, స్పార్క్. జస్ట్ ఇక్కడ ఇదిగో ఈ కన్ను దగ్గర కొంచెం ప్రెస్ చేయండి అంతే. నొక్కుకోకండి బాబు, మెల్లిగా కళ్ళు మూసుకొని ఇట్లా ప్రెస్ చేయండి. కళ్ళు మూసుకొని ఇక్కడ ఒక అర్ధచంద్రాకారంగా, ఇక్కడ కళ్ళు మూసుకొని ఇటువైపు ప్రెస్ చేస్తే ఇటు ఒక అర్ధచంద్రాకారం కనిపిస్తుంది. ప్రెస్ చేయండి నాన్న. ఎస్ మేడం, ఎస్ డన్. అర్ధచంద్రాకారం కనిపిస్తుంది. ఇటు కూడా మీకు ఇంకో అర్ధచంద్రాకారం కనిపిస్తుంది. కనిపించిందనో ఎవరైనా చెయ్యొచ్చో, అందరికీ కనిపిస్తుంది నాన్న, అందరికీ కనిపిస్తుంది. ఈ అర్ధచంద్రాకారము ఆ చక్రాన్ని రౌండ్ గా ఏర్పడుతుంది. మెడిటేషన్ చేయగా అది చీకటిగా ఉంటుంది. కనపడుతుంది నాన్న, అందరికీ కనపడుతుంది. మెడిటేషన్ చేసినప్పుడు, శక్తి వచ్చినప్పుడు ఫస్ట్ మనం మెడిటేషన్ లో కూర్చోగానే మనకు చీకటి కనిపిస్తుంది.
రాను రాను మీరు బ్రీతింగ్ మెడిటేషన్, ఏ మెడిటేషన్ అయినా చేయండి. మీ నమ్మకాలు, మీ విశ్వాసం ఇదే చేయండి అని నాకేం తెలియదు. అది మీ ఇష్టం. బీజాక్షరం చేసుకుంటారా, దేవుణ్ణి చూసుకుంటారా, దీపాన్ని చూసుకుంటారా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తారా, అది మీ గురువులు, మీ పూర్వజన్మ సుకృతం వల్ల, పూర్వజన్మ అనుభవం వల్ల, పెద్దల అనుగ్రహం వల్ల మీకు ఏది ప్రాప్తమో అది వచ్చి ఉంటుంది. దాని ద్వారా మీరు ఇలా మెడిటేషన్ చేస్తూ 2 చేతులు లాక్ చేసుకొని చేస్తూ, 2 కాళ్ళు లాక్ చేసుకొని చేస్తూ పోతున్నప్పుడు చీకటిగా ఉంటుంది. చీకటి తర్వాత కొంచెం కొంచెం వెలుగు చీకటిగా వస్తుంది. ఇంకా కొంచెం చేయగానే ఒక వెలుగుగా వస్తుంది. ఇంకా మెడిటేషన్ చేయగానే అదొక చుక్కగా మారుతుంది. ఇక్కడుండే అర్ధచంద్రుడు, ఇక్కడుండే అర్ధచంద్రుడు కలిసిపోతారు. సుషుమ్ని నాడి మనకు పనిచేసి మనం ప్రజెంట్ లో ఉండి మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. అదే మెడిటేషన్. ఇంక ఇప్పుడు మీరు డౌట్లు అడగండి. సరే గట్టిగా అందరూ కూడా మైక్ లాంచ్ చేసి గట్టిగా క్లాప్స్ కొట్టండి మేడం సార్ అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. Thank you, madam. Thank you, madam. ఓకే మేడం, నమస్తే. గణేష్ అంటే నేనే మేడం, కాల్ చేశాను కదా మీకు. మేడం మైక్ ఆఫ్ లో ఉంది, మైక్ ఆఫ్ లో ఉంది మీరు. ఫస్ట్ ఇదే మేడం, ఫస్ట్ టచ్ చేయండి, న్యూట్ అన్న టచ్ చేయండి అంతే. కెమెరా ఆగింది మేడం. మేడం ఓకే, మైక్ ఆన్ చేసుకోండి మేడం. న్యూట్ అన్న టచ్ చేయండి అంతే, జస్ట్ న్యూట్ టచ్ చేయండి అంతే. ఫస్ట్ వన్ నేను ఇస్తాను రిక్వెస్ట్ లాగా చూడండి. ఓకే ఓకే చేసుకోండి మేడం, మీకు ఒక రిక్వెస్ట్ పంపిస్తే ఓకే చేసుకోండి. అన్మ్యూటా వచ్చిందా? ఓకే మేడం, ఓకే ఓకే. నమస్తే మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ Okay. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కాల్ చేసింది నేనే మేడం, గణేష్ అంటే నేనే మేడం. థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ. అసలు విశ్వం అంటే, విశ్వం ఎలా కలుగుతుంది అంటే, జస్ట్ ముందు రోజు ఒక వీడియో చూశాను మీది. ఈ మేడం నెంబర్ కావాలనుకునేటప్పటికి నెక్స్ట్ డే దగ్గర దగ్గర 5 hours తర్వాత వెంటనే మీ నెంబర్ నాకు కనిపించింది చెప్పు. వీడియోలో. మీకు ఒక వాయిస్ నెంబర్ కట్ కావాలని అవుతుంది నాకు, ఓకే మీ నెంబర్ కావాలని చెప్పేసి నేను అనుకున్నాను మేడం. అనుకున్నప్పుడు విత్ ఇన్ 5 hours లో మీ నెంబర్ నాకు కనిపించింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వండర్ఫుల్ క్లాస్ ఇచ్చారు సార్, చాలా బాగుంది. డాక్టర్ నిర్మల ఆత్మీయ లక్కరాజన్ యూట్యూబ్ లో కొట్టండి. అన్ని నేను యూట్యూబ్ లో ఫ్రీగా అందరికి అందిస్తున్నాను జ్ఞానాన్ని. ఓకే డాక్టర్ నిర్మల ఆత్మీయ లక్కరాజు యూట్యూబ్ లో కొట్టండి, వస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వండర్ఫుల్ క్లాస్ ఇచ్చారు, చాలా బాగుంది, అద్భుతం అసలు. అందరికీ థ్యాంక్ బ్లెస్ యూ. చేస్తున్నాను. అందరూ మేము విద్యుక్త ధర్మాన్ని కరెక్ట్ గా చెయ్యండి. మనం సంపాదించిన సంపాదనలో 10% దాన ధర్మాలు చేయాలి. ఒకవేళ మనకు డబ్బు లేకపోతే ఫిజికల్ గా దానం చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను యూట్యూబ్ అని, దానిలో సబ్స్క్రైబ్ షేర్ లైక్ కొట్టినా కూడా అది కూడా ఎనర్జీ ఇచ్చిన. థ్యాంక్ యూ. ఎవరిని మాట్లాడే తర్వాత హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా, ఎవరిని మాట్లాడే తర్వాత హ్యాండ్ రైజ్ చేయండి. అమ్మా జ్యోతి, నువ్వు మాట్లాడాక వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. సార్ మేడం కనిపించింది సార్, మీ మేడం, వాయిస్ కూడా మేడం. రావచ్చు మనకి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మేడం ఓకే చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి మేడం, మైక్ ఆఫ్ లో ఉంది మీది. ఓకే జ్యోతి చెప్పమ్మా, ఇలా మేడం ఆన్ చేసుకోండి. చెప్పున్నాను. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగుంది మేడం, చాలా బాగా చెప్పారు మేడం విశ్వ నియమాన్ని. అంటే మనం భౌతిక జీవితంలో ఉండి ఎంత భౌతిక జీవితంలో ఆలోచిస్తూ
మనం అప్పుడు తెలియదు మేడం ఎంత ఎనర్జీ లాస్ అవుతుంది అనేసి. అంటే అదంతా వదిలేసి మన సాధన మనం చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకి మనం ఎందుకు వచ్చామనేసి అవన్నీ మాస్టర్స్ మనకి సరైన దారిలో వెళ్తుంది. చాలా బాగా చెప్పారు మేడం. చాలా అంటే ఒక మెడిటేషన్ లో కూర్చోక మన శ్వాసకి మనం గమనిస్తూ ఆ స్థితి నుంచి పరమాత్మ స్థితికి వెళ్ళడము అది మనం చేరుకోవాలి. కాదు, లోపలికి బ్రీత్ పోయిన తర్వాత ప్రతి కండరాలని, ప్రతి నరాలని, ప్రతి రక్తాన్ని, పార్ట్ ని మనసారా ప్రేమించాలి. లవ్ లవ్ లవ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. విశ్వమంతా ప్రేమ కాదే, మనను ప్రేమించుకుంటే ఎదుటి మనిషిని ప్రేమించడం తెలుస్తుంది. ఆ బ్రీత్ మన కళ్ళను ప్రేమించుకోవాలి, చెవులను ప్రేమించుకోవాలి, హార్ట్ ను ప్రేమించుకోవాలి, కిడ్నీని ప్రేమించుకోవాలి, మన స్కిన్ ని మంచి ప్రేమించుకోవాలి, మన బాడీలో ఉండే అణువును ప్రేమించుకోవాలి. అది లోపలికి తీసుకున్నప్పుడు మనం కోరుకునే లవ్. అదే మేడం మన కణాలకి అన్నికి మనం థ్యాంక్ యూ, లవ్ యూ చెప్పుకొని ఆ ప్రేమతత్వం పంపించాలి మేడం. పంపిస్తేనే మనకి మన సాధన అది పూర్తి అయినట్టుగా మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. ఇంకా విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడుకోవాలి అది చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది మేడం, చాలా నచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చంద్రరావు గారు, చంద్రరావు గారు మాట్లాడండి. సార్ గణేష్ మాస్టర్కి నమస్కారాలు సార్. రాధా గారు నమస్కారాలు. మేడం గారు చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిర్మలా మేడం గారు చాలా చాలా అద్భుతంగా ఎక్సర్సైజ్ చేస్తూ అనుభవపూర్వకంగా అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా చెప్పారు. విశ్వంతో ఎలా కనెక్ట్ కావాలా, మనము సుషుప్త నాడి ఎలా మనం అనుసంధానం చేసుకోవాలా అనే విషయాలన్నీ చాలా క్లుప్తంగా బాగా డీటెయిల్ గా అద్భుతంగా తెలియజేశారు. మేడం గారికి మరో ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ మేడం. రాధా గారు మాట్లాడండి. చందు గారికి ఇవ్వండి, చందు గారు మాట్లాడండి. చందు గారు పేరు మీరు శాంసంగ్ వస్తుంది, అది కన్ఫ్యూజ్ అవుతుంది. మైక్ ఆన్ చేసుకోండి, మీ పేరు శాంసంగ్ వస్తుంది. ఓకే మాట్లాడండి. ఆన్ అవుతలేదా? ఓకే జ్యోతి గారు మాట్లాడండి. సార్ అయ్యింది సార్, ఆన్ సార్. ఓకే మాట్లాడండి. సార్ మేడం గారు ఉన్నారు సార్. మేడం గారు మీకు 2 months బ్యాక్ ఒకసారి కాల్ చేశాను మేడం, నేను శ్రీకాకుళం నుంచి. గుర్తుందో లేదా మీకు? ఏమోనండి, చాలా కాల్స్ వచ్చాయి కాబట్టి గుర్తుండకపోవచ్చు. సడన్ గా మీకు నేను ముందు రోజు అనుకున్నాను మేడం, సడన్ గా మీకు కాల్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ డే మీకు కాల్ చేసి చెప్పాను. మీరు అప్పటి వరకు మీ తో ఫోన్ మాట్లాడారు, ఎవరి ఫోన్ ఎత్తని చెప్పారు. సడన్ గా నా ఫోన్ ఇచ్చారు మేడం మీరు. అవును మేడం. నెక్స్ట్ మేడం మీకు ఉగాది రోజు మార్నింగ్ మీరు మెసేజ్ పెట్టారు మేడం, మీరు రిప్లై కూడా ఇచ్చారు నాకు. ఏంటంటే మీరు ఉగాది మెసేజ్. ఓకే ఇప్పుడు ఏం క్వశ్చన్ అడగండి మేడం, క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగండి మేడం. క్వశ్చన్ ఓకే రైట్. జ్యోతి గారు నమస్తే సార్. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం, చాలా సంతోషంగా ఉంది మేడం. విశ్వం ఎంతలాగా కనెక్ట్ చేస్తుందంటే మీ వీడియోస్ చూస్తుంటాను మేడం. అయితే ఒకసారి నెంబర్ వస్తే మిస్ అయ్యాను. అయితే నిన్న వీడియో చూసి అనుకున్నాను మేడం నెంబర్ దొరికితే బాగున్ను అని. పొద్దున్న సారు ఇలాగా క్లాస్ ఉంది అంటే ఇంకా విశ్వం నాకు ఆకేసి అన్నం పెట్టినట్టుగా నాకు మీ ఈ క్లాస్‌లో అదృష్టం దొరికింది మేడం. చాలా సంతోషం మేడం. ఇంకోటి ఏంటంటే సార్‌తో మాట్లాడాను. సార్ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాను సార్. సెల్ఫ్ లవ్ నుంచి మొదలు పెట్టాలి అని. నా లోపల నుంచి ఏమొస్తుందంటే అన్నీ వదిలేసేయి, ఎక్సర్సైజ్ చెయ్యి, నీ బాడీ ఎక్సర్సైజ్ అడుగు, బ్రీతింగ్ చెయ్యి, నీకు తెలిసిందంతా నువ్వు చెయ్యి, ఇంకా సెల్ఫ్ లవ్ చెయ్యు అన్నట్టుగా ఇంకా ఎంతలాగా వచ్చిందంటే మీరు క్లాస్‌లో కూడా అదే చెప్పేసేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది మేడం. అంటే నేను ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో నాకు పూర్తిగా అంటే అనుకుంటున్నాను గానీ ఇంకా మొదలు పెట్టలేదు. నిన్నే అనుకున్నాను. నిన్న మెడిటేషన్ మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాను. ఈరోజు క్లాస్ ద్వారాగా నాకు పూర్తిగా క్లారిటీ ఇచ్చారు మేడం. చాలా సంతోషం మేడం.
ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ నెంబర్ రాధా గారు కావాలంటే మీరే క్లాస్ లో ఉన్నారు. చాలా సంతోషం మేడం. కృతజ్ఞతలు మేడం. రాధా గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోమ్మా నువ్వు, మ్యూట్ ఉంది. రాధగారు వాయిస్ రావట్లేదు మీది. రాధగారు మైక్ వాయిస్ ఆన్ చేసుకోండి. మీ మైక్ ఆన్ ఉంది, ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడండి. రావట్లేదు. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు వినపడుతుందా సార్? ఓకే ఓకే, మాట్లాడండి మాట్లాడండి. నమస్తే మేడం. మీది వీడియో ఒకేసారి చూస్తాను మేడం. నేను ఆ మనసులో అనుకున్నాను మేడం, నిజంగానే గణేష్ సార్ కి చాలా కృతజ్ఞతలు. అందరూ ఇక్కడ ఉండే మాస్టర్స్ అనుకున్నారేమో మేడం, కరెక్ట్ గా వచ్చింది అనిపించింది మేడం. నాకు చిన్నప్పటి నుంచి ఒక క్వశ్చన్ ఉండేది. అది చిన్నప్పటి నుంచి నా గుడ్లకి కానీ ఎక్కడే కానీ మేడం ఎక్కువ ఆడవాళ్లే ఉంటారు, మగవాళ్లే తక్కువ. మన పిరమిడ్స్ ధ్యాన కేంద్రంలో కానీ మన గుడిలో కానీ ప్రతి ఒక్కరు ఎక్కువ ఆడవాళ్లే ఉంటారు, మగవాళ్ళు ఎందుకు తక్కువ ఉంటారు? ఇది మేడం నా క్వశ్చన్. ఇంకొకటి ధ్యానం చేసేటప్పుడు మేడం మనకు స్త్రీ అంటే మేడం వాయిస్ రాదు మేడం. మేడం వాయిస్ వాయిస్ ఆగింది రాదు. మేడం. వాయిస్ ఆగింది మేడం. వాయిస్ ఆగింది. నిర్మలా మేడం వాయిస్ ఆగింది మేడం. మేడం నిర్మలా మేడం వాయిస్ ఆగింది. నాన్న రాలేదా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు వాయిస్ వస్తా ఆగింది. ఉంది మేడం. మదర్ అంటే ఏంటి? తొందరగా రియాక్ట్ అవుతాము. స్త్రీత్వం. పురుషుల తత్వం ఏంటంటే ఈ విశ్వంలో మొత్తము చెప్పాను కదా, ప్రతి మనిషిలో కూడా పురుషతత్వము స్త్రీతత్వము రెండు ఉంటుంది. ఇది తండ్రి, ఇది తల్లి. అయితే ఈ పురుషతత్వము స్త్రీతత్వము మొత్తం కలిస్తేనే ప్రకృతి బయట విశ్వంలో. ఆ పర్సంటేజ్ కొంతమంది మగవాళ్లకు ఎక్కువ, మగవాళ్లకు తక్కువ ఉంటుంది. స్త్రీలకు కూడా పురుషతత్వం ఉంటుంది, స్త్రీతత్వం ఉంటుంది. పురుషులకు కూడా పురుషతత్వం ఉంటుంది, స్త్రీతత్వం ఉంటుంది. పురుషతత్వం ఎక్కువ ఉండే స్త్రీలు మగరాయిలా ప్రవర్తిస్తారు. మగవాళ్ళు స్త్రీతత్వం ఎక్కువ ఉండేవాళ్ళు దేవుడు భజన పూజ అంటూ కొంచెం భయం ఉంటుంది మనకి. ఏ చిన్నదన్నా దేవుడికి దండం పెట్టుకుంటే అవుతుందేమో అంటే మనకు భయం ఎక్కువ ఉండడం, భక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్త్రీలను తొందరగా మళ్ళా ఇంట్లో ఎందుకంటే ఇంట్లోనే నా చిన్నతనం నుంచి 24 గంటలు దేవుడు పూజ అంటావు అనేసి తాత అవ్వ ఇట్లా డాడీ అమ్మకు, ఇప్పుడు నాకు నా భర్త చాలా మంది నేను సొసైటీలో చూస్తాను కదా, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు. అదే మగవాళ్ళ ఆడవాళ్ళకి సపోర్ట్ చేసి ఎంత బాగుంటుంది అని నాకు అనిపించింది మేడం. ఇది ఒక డౌట్ ఉంది. తప్పనిసరిగా కరెక్టే నాన్న. ఎందుకంటే ప్రతి పురుషుడు కూడా తను ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకుంటే ఇల్లు సస్యశ్యామలంగా మారుతుంది. ఒక స్త్రీ మాత్రమే తను తెలుసుకున్న నాలెడ్జ్ ని పంచితే 25% ఇవ్వగలుగుతుంది. అదే పురుషుడు కనుక తెలుసుకొని ఉంటే 70% మన ఫ్యామిలీస్ చాలా బాగుపడి ప్రోగ్రెస్ ఇస్తాయి. అది మంచి మాట. కానీ అది వాళ్ళ పూర్వజన్మ సంస్కారము, వాళ్ళ కర్మను బట్టి ఉంటుంది. నువ్వు చెయ్యి దీపం పెట్టు అని నీ వలసిన వాళ్ళు చేయరు బంగారు తల్లి. వాళ్ళంతలా వాళ్ళకి ఏదో కొన్ని భయాలు కలగడం కానీ, జీవితంలో ఒక పరివర్తన కలగడం కానీ, నేను మెడిటేషన్ చేయాలి, పూజ చేయాలి. పూజ అనేది ఎందుకు మానేశారో చెప్పనా నాన్న? ఇవి మూఢ విశ్వాసాలుగా తయారైపోయినాయి నాన్న. ఒక వ్యాపార ధోరణిగా మారిపోయినాయి. కాబట్టి మగవాళ్ళు అనుకుంటారు ఏ గన్ని పూజలు చేసింది, ఎన్ని పూజలు చేసినా గింతే కదా. అంటే వాళ్ళకి ఏంటంటే సైంటిఫిక్ గా మనము ఇలా ఉండే ఎనర్జీ లెవెల్స్ ఈ ఎనర్జీ లెవెల్స్ అటాచ్ అవుతాయని, ఈ ఎనర్జీ లెవెల్స్ ఈ రూపంలో మనం ఇచ్చుకొని మళ్ళీ మనం రివర్స్ చేసుకుంటున్నామన్న పరిజ్ఞానము విశ్వవ్యాప్తం కాలేదు. అందుకని తక్కువగా సొసైటీలో చాలా మంది ఆడవాళ్ళు నిజంగా మేడం, మగ ఎంత మంది ఆడవాళ్ళు అంటే ఈ భర్త వల్ల లేకుంటే ఇంట్లో వాళ్ళ వల్ల అందరూ ఆపేస్తున్నారు మేడం. రాధగారు వేరే వాళ్ళకి అవకాశం. ఓకే, రత్నం గారు లక్కీ రత్నం గారు చెప్పండి. Good evening, Nirmala ma'am. Good evening. Thank you very much, ma'am. Your class is so energetic. One experience, madam. Just 4 months back, రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతాయి కదా, అప్పుడు రాఘవేంద్ర స్వామి టెంపుల్ వెళ్ళాము. అక్కడ ఆయన జీవ సమాధి అయినప్పుడు ఉండే మృత్తిక ఆ రోజు చూశాను.
నేను 2 ఇయర్స్ బ్యాక్ మెడిటేషన్ లోకి వచ్చాను. నేను 1 ఇయర్ చేశాను, ఆగిపోయాను. నాకు ఇంకా గురువు దొరకలేదు. బాగా మెడిటేషన్ చేసుకున్న ఆ రోజు అక్కడ టెంపుల్లో నైట్ డ్రీమ్ లో కనెక్ట్ అయ్యాను మేడం. రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో స్టాచ్యూ దగ్గర కరెక్ట్ ఎంట్రన్స్ లో అక్కడ ఆగిపోయాను. రాఘవేంద్ర స్వామి బయట వచ్చి నిల్చుకున్నారు. ఏంటయ్యా రాత్రి ఇక్కడ ఉన్నావు నువ్వు, నాకు గురువు దొరకలేదు, మరి నీ దగ్గరకు వచ్చాను, నీ పూజా విధానంలోకి రాలేను అని చెప్పాను. సరే అని అక్కడి నుంచి నువ్వు రిటర్న్ వెళ్ళిపో, నీ గురువు నీకు దొరుకుతాడు అని చెప్పి నాకు బ్లెస్ చేసి రిటర్న్ పంపించారు. అప్పుడు వచ్చేసి నేను ఇంకా రాఘవేంద్ర స్వామి మార్నింగ్ అంతా నా గురువు ఎక్కడ ఉన్నారు అని ఎతుకుతా మొదలు పెట్టాను యూట్యూబ్ లో. అలా నాకు సరైన గురువు అంటే ఇక్కడ ఈ టీంలో వచ్చిన తర్వాత గురువు గారు దొరికారు మేడం. ఇది విశ్వంతో నా కనెక్టివిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. లవ్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్ మ్యామ్. నాకు శిరీష మేడం గారు ఉన్నారా? మాట్లాడు. నాకు శిరీష గారు మాట్లాడండి. నమస్తే మేడం. చాలా అద్భుతంగా ఉంది క్లాస్. యాక్చువల్లీ మీరు చెప్తుంటే నాకు ఇట్లా ధారగా కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి, అంటే ఆగట్లేదు అసలు. ఎందుకో మరి అంతగా వస్తూనే ఉన్నాయి. ఇంకా అందుకే నేను వీడియో కూడా స్టాప్ చేసేసాను. సో మీ వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను యూట్యూబ్ లో, చాలా బాగున్నాయి. మిమ్మల్ని ఎప్పుడన్నా కలవాలి అని అనుకున్నాను. సో ఈ జూమ్ సెషన్ లో చూసాం. సో థ్యాంక్స్ గణేష్ సార్ కి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. జ్యోత్స్నాదేవి గారు మాట్లాడండి. మేడం నమస్తే. మీది మైక్ ఆఫ్ లో ఉంది మేడం. మైక్ ఆఫ్ లో ఉంది, కెమెరా ఆఫ్ లో ఉంది మేడం. ఓకే మాట్లాడండి జ్యోత్స్నాదేవి గారు. నమస్కారం అమ్మా. చెప్పండి చెప్పండి, వింటున్నారు, చెప్పండి. ఇది మీరు ఒక వీడియోలో ఓంకారం గురించి చెప్పారు. మనం మామూలుగా ఓం అన్నదానికి మీరు చెప్పిన ఓంకారానికి వైబ్రేషన్స్ తేడా చాలా అనిపించాయి. కానీ ప్రాక్టీస్ చేస్తే అసలు మాకు రాలేదమ్మా. ఒకసారి చెప్తారా? తప్పకుండా చెప్తాను. వినపడుతుందా? వినొస్తుందమ్మా. మీరు వినిపిస్తుంది వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది చెప్పారు. వినిపిస్తుంది మేడం. చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. చూడండి, బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టి కూర్చొని 2 చేతులు లాక్ చేసుకోండి. ఆ ఊ మా అనే పదాలను పలకాలి. ఆ ఊ అనేది లోపలికి పోతుంది. మా అని నువ్వు ఎంతసేపు ఆపితే ఆ వైబ్రేషన్ మనకు బ్రెయిన్ లోకి ఈ పంచేంద్రియాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు ఇందాకనే ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, మా అబ్బాయికి మాటలు రావటం లేదని. ఎవరికైతే పిల్లలకు మాటలు రావో, చెవులు వినిపిస్తున్నాయి అంటే మాట ఉంది వాళ్ళకి, ఏవో కొన్ని లోపాలు ఉన్నాయని అర్థం తల్లి. కాబట్టి మీ ఇంట్లో ఓం అనే చాటింగ్ 24 hours పెట్టుకోండి. చాంటింగ్ మిషన్స్ దొరుకుతాయి కదా, అవి ఓం అనే చాంటింగ్ పెట్టుకుంటే ఆ మంత్ర శక్తి చేత, ఆ ఓంకారం చేత ఆ పిల్లలకి బ్రెయిన్ కు యాక్టివేట్ అయిపోయి రాను రాను వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా ఓం అని అనుకోవడం చేస్తారు. మనం ఆడుతున్నట్టుగా ఓం అని ప్రాక్టీస్ చేయిస్తే వాళ్ళకి మాటలు వస్తాయి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ప్రేమలత గారు ప్రేమలత గారు. నమస్తే మేడం, నిర్మలా మేడం, అందరికీ కూడా నమస్తే. గణేష్ సార్కి థ్యాంక్ యూ. మాస్టర్, ఇప్పుడు మేడం ఇప్పుడు విశ్వ నియమాలు 15 చెప్పారు కదా మేడం, అవి మీ సపరేట్ గా ప్లే లిస్ట్ లో ఇస్తారా మేడం? ఎందుకంటే మేము ఒక్కొక్క దానికి 12 విశ్వ నియమాలు మేము ఒక్కొక్క దాన్ని మేము చెక్ చేసుకోవడానికి అవి కరెక్ట్ గా మీరు ప్లే లిస్ట్ లో పెడతారా మేడం ఇందులో? లేదు నా పుస్తకం నేను చెప్తాను. ఓకే పుస్తకం ఉందంటే ఓకే, చూస్తాం. యూట్యూబ్ లో కూడా ఉండొచ్చు, అయితే చూస్తాం మేడం. ఇంకా బుక్ రాస్తున్నారండి మేడం, బుక్ రాస్తున్నారంటే రాయగానే పెడతారంట. చేసి వస్తే 2,000 5,000 అడుగుతున్నాను.
బుక్ ప్రింటింగ్ చాలా కాస్ట్లీ నాన్న, 5-6 లక్షలు ఖర్చు అవుతుంది, అందుకని వెయిటింగ్ చేస్తున్నా. PDF అయిపోయింది. సర్లే మేడం మాట్లాడండి. ఓకే మేడం. సర్లే మేడం మాట్లాడండి. మీకు ఇందాక ఇంట్రొడక్షన్ ఇచ్చింది ఈ మేడమే మేడం. సర్లే మేడం మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం, చాలా అద్భుతంగా ఉంది. నేను యూట్యూబ్ లో మీవి అన్ని వింటూ ఉంటాను, చాలా చక్కగా చెప్తూ ఉంటారు. నాకెంతో పర్సనల్ గా అవునండి మేడం, వింటూ ఉంటాను, చాలా బాగుంది. మంచి ఉన్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏమడుగుతారంటే దీపం అడ్డం పెట్టాలనా, నిలువు పెట్టాలనా, డ్రాయర్ వేసుకోవాలనా, బాడీ వేసుకోవాలనా, లంగా, వాళ్ళకు టాస్క్ కావాలి నాన్న, వాళ్ళకు అట్రాక్షన్ కలిగే మాటలు కావాలి. నా దగ్గర పెద్ద సబ్జెక్ట్ ఉందే బాబు, నువ్వు పిచ్చి డ్రాయర్లు బాడీలు అడుగుతావేమని నాకు చిరాగ్గా ఉంది. ఈ మధ్య వెళ్ళడం మానేసా. మన దగ్గర ఉండే సబ్జెక్ట్ కి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి చీప్గా ఉంటుంది నాకు అంత అది కాదు నాన్న. మనం ఏమిటంటే మెచ్యూర్డ్ గా అసలు జీవితం అంటే ఏమిటి, జీవితంలో విలువలంటే ఏమిటి, దానిని మనం పాటించాల్సినవి ఏంటి, ఇప్పుడున్న జనరేషన్ కి మనం ఏమి చెబితే వాళ్ళల్లో ఇంప్రూవ్. మేడం పత్రి సార్ని కలిసినప్పుడు ఏం మాట్లాడారు మేడం? మీరు పత్రి సార్ని కలిసాను అన్నారు కదా మేడం? పత్రి సార్ని కలిసి అన్నారు కదా, పత్రి సార్ని కలిసినప్పుడు ఏం మాట్లాడారు మీరు? మేడం వినిపిస్తుందా? మేడం మేడం పత్రి సార్ని కలిసి అన్నారు కదా మేడం, అప్పుడు ఏం మాట్లాడారు మేడం పత్రి సార్తో? వాయిస్ రావట్లేదు మేడం, ఇది వాయిస్ మైక్ ఆఫ్ లో ఉంది. నేను అన్నిటి ఇచ్చే చూడండి, ఓకే చేసుకోండి, ఓకే చేసుకుంటే వస్తుంది. ఫస్ట్ ఇదే మేడం, మ్యూట్ అని ఉంటుంది. ఓకే, పత్రి సార్ని కలిసి అన్నారు కదా మేడం, అప్పుడు ఏం మాట్లాడారు మేడం పత్రి సార్తో? పత్రికారితో మేము ఎక్కువ మాట్లాడలేదు నాన్న. ఆ రోజు కొంచెం సేపే, ఆ రోజు పిరమిడ్ దాంట్లో 3 days ఏదో చేశారు. మా మహిళా మండలి వాళ్ళందరినీ తీసుకెళ్లాను. మేము మెడిటేషన్ చేసుకొని నమస్తే చెప్పి వచ్చేసాం, కానీ వారితో ఎక్కువసేపు గడపలేదు, ఎక్కువ మాట్లాడలేదు. కానీ తర్వాత రోజు TV9 లో వారి గురించి ఏదో బ్యాడ్ గా ప్రాపగండా వచ్చింది. అప్పుడు ఆ TV9 వాళ్ళు నన్ను సంప్రదించారు. అమ్మ మీరు వెళ్ళారు కదా, ఏం సంగతి, ఏమైంది అక్కడ, ఆడవాళ్ళని ఎక్కువ అట్రాక్షన్ చేశాను. చూడన్నా, ఒక పని చేస్తుంటే 50 చెడ్డవి వస్తాయి, అందులో ఉండే మంచి కంటే ఇప్పుడు కూడా మనల్ని కూడా ఎవరన్నా పిలిచి ఎదుటి మనిషిలో ఏం లోపాలు ఉన్నాయంటే, వాడా సగం వింటాడు సగం వినడు, వాడు అన్న అబద్ధాలు చెప్తాడు, వాడి పని మీద ధ్యాసనే లేదు, ఆయనకేదో షోకులు ఎక్కువ, ఆమెకేదో బిల్డప్ ఎక్కువ, ఇవే తెలుస్తాయి. కానీ వాళ్ళల్లో ఉండే మంచితనం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకి కావాల్సింది రేటింగ్ గురించి ఆలోచించారు తప్ప మీటింగ్ల గురించి, వాళ్ళ మనస్తత్వం గురించి, వాళ్ళల్లో ఉండే. నేను అందుకే ఇప్పుడు ప్రతిరోజు ఒక మనిషిని, నాకు మనసు బాగుండట్లేదు, ఎదుటి మనిషిలో ఉండే మంచిని 10 మందిని రోజు వాళ్ళల్లో ఉండే మంచిని నువ్వు గుర్తించు. 40 రోజులు ఇట్లా చేసిన తర్వాత ఈ విశ్వం నిన్ను గుర్తించడం తెలుస్తుంది. నీవు ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచిస్తే నీకు ఆల్వేస్ నెగిటివ్ వస్తుంది కదా నాన్న. అట్లా ఈ ప్రపంచంలో మనలో తప్పులు వెతుకుతారు. ఒక అంత మహానుభావుడైన వ్యక్తి ఆడోళ్ల పక్కన కూర్చున్నప్పుడు వాడి కళ్ళల్లో కలిగింది ఒక ఈర్ష, ఒక ద్వేషము, ఒక భావన. కానీ అంతర్లీనంగా ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైన చైతన్య శక్తిని తెలుసుకోగలిగిన అల్పజీవులు నాన్న వీళ్ళంతా. యూట్యూబ్ ఛానల్ వాళ్ళని నేను తిడుతున్నారు, ఏమరా బాబు నన్ను ఇటుకములను గురించి ఎందుకు అడుగుతారు రా బాబు, అదే హెడ్లైన్ పెట్టి ఎందుకు వేస్తున్నారా, నా పరువు పోతుంది. నేను మాట్లాడింది వేరు, మీరు రాస్తున్నది వేరు, హెడ్డింగ్లు పెట్టుకుంటున్నది వేరు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ వండర్ఫుల్ క్లాస్ ఇచ్చారమ్మా. మీకు వీలైనప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ మన క్లాస్ ఇవ్వండి, మీకు వీలైనప్పుడు మళ్ళీ క్లాస్ ఇవ్వండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఈ రోజుతో మాట్లాడినట్టు మా ఫీలింగ్ అంతా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. సార్ గట్టిగా క్లాస్ కొట్టండి మేడం.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే 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 మాస్టర్స్, ఇవాళ ఇంకా మెడిటేషన్ చేయలేదు మీరు. మీరు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఉండి వాళ్ళు మెడిటేషన్ చేద్దాం అనుకున్నా మెడిటేషన్ చేయొచ్చు. ఓకే, టైం ఎంత అయింది? ఓకే, హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేద్దాం, తర్వాత లీవ్ అవుతాం. ఓకే ఓకే.